హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రవంతిని. ఈరోజు మీకు బాయిలర్ కోళ్ళ పౌల్ట్రీ గురించి చెప్పబోతున్నాను. ఇది ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి అండ్ లాస్ గురించి అండ్ ప్రాఫిట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐ హోప్ మీకు ఎవరికైనా ఈ వీడియో నచ్చుతుంది అనుకున్నా, కొత్తగా ఎవరైనా బిజినెస్ పెట్టాలి అని అనుకున్న వాళ్ళకి ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది. ఒకసారి చూసేద్దామా ఎలా ఉంటుందో. ఇది వచ్చి మొత్తం 2 ఎకరాలండి. 2 ఎకరాలలో 3 షెడ్స్ వేశారు. షెడ్కు గ్యాప్ వచ్చి 30 ఫీట్స్ ఉంచుకోవాలి. అండ్ ప్రతి షెడ్ చుట్టూతా ఇలా చెట్లు కూడా నాటించుకోవాలి. ఎందుకంటే కోళ్ళకి అట్మాస్ఫియర్ చాలా చల్లగా ఉండాలి. ఎందుకంటే కోళ్ళు చాలా సెన్సిటివ్గా ఉంటాయి కాబట్టి. ఇప్పుడు మనము బయట ప్లేస్ చూసాము, ఇప్పుడు మీకు లోపల ప్లేస్ చూపిస్తున్నాను. ఎంత లెంత్ ఉందో చూడండి, అటు ఇటు. ఇది వచ్చి మొత్తము 240 ఫీట్స్ లెంత్ అండ్ 30 ఫీట్స్ వెత్తు ఉంది. అండ్ వచ్చి లైట్స్, ఫ్యాన్స్ కూడా అరేంజ్ చేసుకోవాలి. 1 by 1 ఉంది ఫ్యాను, లైటు. ఇవి మటుకు కంపల్సరీ అండి, ఎందుకంటే ఇలా ఫ్యాన్ లేకపోతే అవి ఉండలేవు. ఆ షెడ్లలో వేడి ఎక్కువ వస్తుంది కాబట్టి ఫ్యాన్స్ ఉండాలి. ఇది వాటర్ ట్యాంక్ అండి. ఈ వాటర్ ట్యాంక్ వచ్చి 3 షెడ్స్కి ఒక వాటర్ ట్యాంక్ ఉంది. అక్కడ నుంచి వాటర్ ఇలా డ్రమ్స్లో చేరి పైపుల ద్వారా ఇలా డ్రిక్కర్స్కి వచ్చి చేరుతుంది. ఇక్కడ అవి వాటర్ తాగుతూ ఉంటాయి. అండ్ వచ్చి ఇప్పుడు మనము ఫీడింగ్ బాస్కెట్స్ చూద్దామండి. ఈ ఫీడింగ్ బాస్కెట్లో ఫుడ్ వేస్తారు. ఆ ఫుడ్ తింటూ ఈ వాటర్ తాగుతూ ఉంటాయి. వీటికి ఏమైనా డిజీజ్ వచ్చినప్పుడు ఇచ్చే మెడిసిన్ మటుకు ఇక్కడ డ్రమ్స్లకు మిక్స్ చేసి ఇచ్చినప్పుడు అవి పైపుల ద్వారా వచ్చి అక్కడ ఉన్న డ్రింకర్స్లో చేరుతుంది. అక్కడ అవి వాటర్ తాగి ఏమన్నా ఉన్న డిజీజ్ పోతాయి. ఒకసారి గమనించండి అక్కడ ఉన్న ఫుడ్ అవి ఎలా తింటున్నాయో. అక్కడ ఫుడ్ తినేసి వాటర్ తాగి కొద్దిసేపు పండుకొని, కొద్దిసేపు లేసి, కొద్దిసేపు పండుకొని, కొద్దిసేపు లేసి అలా చేస్తూ ఉంటాయి అవి. చూడండి, అంత షెడ్ ఉన్నా అవి అన్నీ మధ్యలోకి వచ్చి ఉన్నాయి, అవుట్ సైడ్ లేవు. అవుట్ సైడ్ ఎందుకు లేవు అంటే అటు సైడ్ కొంచెం చెట్లు తక్కువగా ఉన్నాయి. కొన్ని నాటించారు కానీ చనిపోవడం వల్ల మళ్ళీ నాటించలేదు, అందుకని అటు ఎండగా ఉంది. అందుకని అవి అన్నీ మధ్యలోకి వచ్చి ఉన్నాయి. అండ్ ఫ్యాన్ కూడా కొంచెం మధ్యలోకి ఎక్కువ ఉన్నట్టు అనిపించడం వల్ల అవి కొంచెం ఎక్కువ మధ్యలోనే అన్ని గుంపులుగా ఉన్నాయి. చూడండి, ఆ గుంపులుగా ఉన్న అక్కడే ఫుడ్ తింటూ అన్ని వాటర్ తాగుతూ ఉన్నాయి. ఇప్పుడు మీకు ఫుడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఉండే ఫుడ్ వచ్చి కంపెనీ వాళ్ళు పంపిస్తారు. కంపెనీ అంటే స్నేహ కంపెనీ వాళ్ళు ఇక్కడ ఫుడ్, మెడిసిన్స్ అవన్నిటిని ప్రొవైడ్ చేస్తారు. ఈ కోళ్ళ ఫామ్ వచ్చి స్నేహ కంపెనీ వాళ్ళతో డీల్స్ పెట్టుకున్నారు. వాళ్ళు ఏవైనా వాళ్ళే సప్లై చేస్తారు. ఇక్కడ ఏమైనా కోళ్ళకు బాగలేకపోయినా వాటిని అవుట్ సైడ్ పెట్టి కొన్ని రోజులు వాటికి ఇచ్చే మెడిసిన్స్ అవన్నీ కంపెనీ వాళ్ళు పంపిస్తారు. ఆ కోళ్ళు మటుకు మంచిగా ఉంటే మళ్ళీ తీసుకొచ్చి వీటిలో కలుపుతారు. వీటికి ఇచ్చే మెడిసిన్స్, ఫుడ్ అన్నీ వాళ్ళే తీసుకొచ్చి అప్పుడప్పుడు ఇచ్చిపోతుంటారు. మధ్యలో ఒకసారి వచ్చి కోళ్ళు ఎలా పెరుగుతున్నాయనే కూడా చూసుకొని పోతుంటారు. అండ్ వచ్చి ఇక్కడ ఉండే ఫుడ్ మటుకు 24 hours by 7 ఇవ్వరు. డేకి ఇన్ని అవర్స్ ఇచ్చి కొంచెం ఆపేసి ఆ బాస్కెట్లో ఉన్న ఫుడ్ మొత్తం అయిపోయిన తర్వాత కొద్దిసేపు ఆపేసి మళ్ళీ ఇస్తుంటారు. ఒకేసారి ఇస్తూ పోతూ ఉంటే అవి తిని చనిపోతూ ఉంటాయి, ఫుడ్ ఎక్కువ అయ్యి. సో అందువలన అవర్స్ ఇచ్చి మధ్యలో గ్యాప్ ఇస్తారు. ఈ లోపల అవి తింటూ తాగుతూ ఉంటాయి. వీటికి ఇచ్చే మెడిసిన్స్ గ్రోత్ మెడిసిన్స్ ఇస్తారు. అవి కొంచెం ఫ్రీక్వెంట్గా ఇచ్చుకుంటూ ఉండాలి. వీటికి ఏమైనా జ్వరం వచ్చినప్పుడు ఇచ్చే మెడిసిన్స్ ఆ డ్రింకర్స్లో వేసినప్పుడు అవి వాటర్ తాగుతుంటాయి కదా, అప్పుడు ఉన్న జ్వరం పోతుంది. లేని వాటికి ఏం ప్రాబ్లం ఉండదు. ఇక్కడ ఒక్కొక్క షెడ్కి వచ్చి 6000 కోళ్ళు పడతాయి. ఇక్కడ 30 days నుంచి కోళ్ళు 45 days వరకు ఉంటాయి. తర్వాత కంపెనీకి సేల్ అయిపోతాయి. మళ్ళీ కొత్త వాటిని తీసుకొచ్చి షెడ్లో చిన్నపిల్లల్ని తీసుకొచ్చి వేసినప్పుడు మొత్తం 2 weeks టైం ఉంటుంది. ఈ 2 weeks టైంలో ఇక్కడ షెడ్ క్లీన్ చేసుకోవాలి. షెడ్ ఎలా క్లీన్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఉన్న మట్టిని మొత్తం తీసేసి మళ్ళీ పురుగు మందు కొట్టించుకోవాలి. పురుగు మందు తర్వాత సున్నం వేసుకుంటారు, తర్వాత వరిపొట్టు వేసుకుంటారు. ఇలా వేసిన తర్వాత 2 days ఆరనిచ్చిన తర్వాత మళ్ళీ కొత్త పిల్లల్ని తీసుకొచ్చి వేస్తారు. ఇలా మనం ఇయర్కి వచ్చి 7 times చేసుకోవచ్చు. ఎప్పుడైనా అన్సీజన్లో కోళ్ళు పోయినప్పుడు 6 times, ఇయర్కి వచ్చి 6 times అయితే అవుతుంది. ఇప్పుడు మీకు ఇన్వెస్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బాయిలర్ కోళ్ళ పౌల్ట్రీ ఇన్వెస్ట్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనం అరేంజ్ చేసుకునే ఫ్యాన్స్, లైట్స్ అండ్ ఫీడింగ్ బాస్కెట్స్, డ్రింకర్స్ అండ్ ఈ స్తంభాలు అండ్ రేకులు, అవుట్ సైడ్ ఉండే జల్లిళ్ళు, వీటన్నిటి కోసం ఇన్వెస్ట్ ఎక్కువగానే ఉంటుంది. పవర్ పోయినప్పుడు అవి ఒకదానికి కొట్టుకొని చనిపోతాయి. అలా చనిపోకుండా ఉండాలంటే పవర్ ఉండాలి. నైట్ టైంలో పవర్ లేనప్పుడు జనరేట్ అరేంజ్ చేసుకోవాలి. ఆ జనరేట్ ఖర్చు కూడా ఉంటుంది. అండ్ అవుట్ సైడు ఆ జల్లీలు వేసుకుంటాం కదా, ఆ జల్లీలు అక్కడక్కడ గ్యాప్లు ఉంటుంది. ఆ గ్యాప్లు కూడా ఉండకుండా చూసుకోవాలి. ఎందుకంటే పాములు వస్తాయి కాబట్టి గ్యాప్ లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు మీకు లాస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
బాయిలర్ కోళ్ళ పౌల్ట్రీ లాస్ అంటూ త్రూ కంపెనీకి వెళ్ళడం వల్ల ఎటువంటి లాస్ అయితే ఉండదు. ఏమైనా లాస్ ఉంటుంది అంటే అది కంపెనీ తీసుకుంటుంది లాసు. అది ఎలా వస్తుంది అంటే ఆ లాసు ఒక్కోసారి బయట మార్కెట్ వాల్యూస్ చాలా డల్ అయిపోతాయి. అలాంటప్పుడు లాస్ వస్తుంది. ఆ లాస్ మొత్తం కంపెనీనే తీసుకుంటుంది. మనకు వచ్చే లాస్ అయితే మటుకు మనం ఇచ్చే శాలరీ, వర్కర్ శాలరీను అండ్ పవర్ బిల్లు వీటి వరకే లాస్ ఉంటుంది. అంతకు మించి ఎటువంటి లాస్ అయితే ఈ బాయిలర్ కోళ్ళ పౌల్ట్రీ గురించి లాస్ అయితే ఉండదు త్రూ కంపెనీకి వేయడం వల్ల. ఎవరికైనా ఓన్గా చేసుకోవాలి అనిపిస్తే వాళ్ళు చేసుకోవచ్చు. కానీ వాళ్ళు బయట మార్కెట్ అండ్ నియర్ బై సిటీస్ మార్కెట్స్ ఎక్కువగానే ఉన్నట్లు అనిపించి మనము ఇక్కడ సేల్ చేసుకోగలము, మనకు ఎటువంటి లాస్ ఉండదు అని అనాలిసిస్ చేసుకునే వాళ్ళు కానీ ఉంటే చేసుకోవచ్చు అండి. లేకపోతే మీరు ఎటువంటి రిస్క్ తీసుకోలేము అన్న వాళ్ళ మటుకు ఇలా త్రూ కంపెనీకి వేసుకోవచ్చు అండి. ఎటువంటి రిస్క్ ఉండదు అండ్ ఎటువంటి లాసు ఉండదు. ఐ హోప్ నా వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.